హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఎన్నికలు ఆపాలని కొంతమంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు ఎలాగైనా పోటీలో నిలవాలనుకున్న అజారుద్దీన్కు నిరాశ మిగిలింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ ఏర్పాట్లు చేశారు. 6 పోస్టులకు 18 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎవరు ఊహించని స్థాయిలో ఈసారి నామినేషన్ల తిరస్కరణతో పాటు ఉపసంహరణ చేసుకునే వరకు అంతా హాట్గా మారింది. హెచ్సీఏలో ప్రెసిడెంట్ పదవి రేస్లో మాజీ సభ్యుడు జి వివేకానంద, విద్యుత్ జయసింహ పోటీలో ఉన్నారు. మరోవైపు సెక్రటరీ పదవికి శేషునారాయణ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆయన ఒక్కడే ఈ పదవికి రేస్లో ఉన్నాడు. దీంతో పోటీ లేకుండానే శేషునారాయణ గెలుపు ఖరారైనట్టే. అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. జాయింట్ సెక్రటరీ పదవి కోసం 2 పోటీ పడుతుంటే ట్రెజరర్ పోస్ట్ కోసం 3, ఈసీ మెంబర్ కోసం 8 మంది రేస్లో నిలిచారు. మొత్తంగా 6 పోస్టులకు 18 మంది పోటీలో నిలబడ్డం బట్టి కాంపిటీషన్ను అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మరో 2 పోస్టులకు భారత క్రికెట్ టీంకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్స్ను ఈసీ సభ్యులుగా నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. కాసేపట్లోనే హెచ్సీఏ ఎన్నికలు పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పూర్ణిమ సిద్ధంగా ఉన్నారు. పూర్ణిమ, ఫార్మ్స్ అలానే లోదా కమిటీ సిఫార్సుల తర్వాత జరుగుతున్న ఈ ఎలక్షన్స్ పై ఎంతో హైప్ క్రియేట్ అయింది. ఎస్పెషల్లీ 120 కోట్ల స్కామ్ జరిగింది అన్న వార్తలు వచ్చిన దగ్గర నుండి హెచ్సీఏ పైనే అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎలక్షన్స్ ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో సాగుతున్నాయి. ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న వివేక్ ప్రస్తుతం అంతా ఉన్నారు. వివేక్ గారు, ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు? అది ఎలక్షన్ ప్రాసెస్ అండి. సెక్రటరీస్ ఎవరు నచ్చుతుందో, ఏదైతే కరప్షన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అయిందని ఏసీబీలో డెలాయిట్ రిపోర్ట్లో అన్నీ వచ్చినాయో, సెక్రటరీస్ అందరూ కూడా ఒక చేంజ్ కావాలి వాతావరణము. లోదా కమిటీ రిపోర్ట్ కూడా అదే కోరుకుంది. ఈ రిఫార్మ్స్ వలన కొత్త సిస్టమ్స్, గుడ్ ప్రాక్టీసెస్ రావాలని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంకా ఇతర అసోసియేషన్లో కూడా లోదా కమిటీ వారు కోరుతున్నారు. అది రావటానికి సెక్రటరీస్ అందరూ కూడా ఓ ఉత్సాహం ఉంది. ఈ చేంజ్ రిఫార్మ్స్ అయితే క్రికెట్లో ఏదైతే మొదలు హైదరాబాద్లో ఉండిందో మంచిగా టెస్ట్ ప్లేయర్స్ క్రికెట్ ఆడేది, ఆ వాతావరణం రావాలనుకుంటే ఓ చేంజ్ కావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత తెలుస్తుంది, వాళ్ళు ఏం నిర్ణయం ఉంటుందో మనకు తెలుస్తుంది. ఇప్పటికీ మీ ప్యానెల్ సభ్యుడు శేషునారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలానే వివేక్ ప్యానెల్కే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో మరి మీరు ప్రెసిడెన్షియల్ స్టేటస్ పొందే అవకాశం అంటే మా ప్యానెల్ డెఫినెట్లీ మేము కోరుకుంటాము మా ప్యానెల్ గెలవాలని. అందరూ కూడా అదే ఆశిస్తున్నారు, క్లబ్ సెక్రటరీస్. ఇంకా నేనేం దీనికన్నా ఎక్కువ చెప్పలేను. రిజల్ట్స్ విల్ టెల్ ద. అంటే గెలిస్తే మరి డిస్ట్రిక్ట్ వైజ్గా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయంటారు? నేను ఇంతకు ముందు కూడా కమిటీ మెంబర్ ఉన్నప్పుడు నేను ఇదే కోరడం జరిగింది. మారుమూరు ప్రాంతాలలో ఎవరైతే క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసే అవసరం ఉంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అంటే హైదరాబాద్ పేరు ఉన్నప్పటికీ కూడా అప్పటి 10 జిల్లాలు, ఈరోజు 31 జిల్లాలు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కిందనే వాళ్ళందరూ కూడా క్రికెట్ని ముందుకు తీసుకువెళ్ళాలి అవసరం ఉంది. దీనికి ఎక్కువ నిధులు కేటాయించి, ఏదైతే ఇప్పటివరకు అవినీతి జరిగిందో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో, అవినీతి లేకుండా చూసుకుంటే 50% ఆఫ్ ద ఫండ్స్ అవైలబుల్ ఉంటాయి డిస్ట్రిక్ట్స్ డెవలప్ చేయడానికి. ఆ నిధులన్నీ కూడా మారుమూరు ప్రాంతాలలో ఖర్చు పెట్టి ఇంకా ఎక్కువ క్రికెటర్స్ రావడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఒక చిన్న అలిగేషన్ ఉంది, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్న వాళ్ళు పోటీ చేయకూడదు అని. మీరు మరి ఏ నేపథ్యంలో పోటీ చేస్తున్నారు? న్యాయ సలహా తీసుకున్నారంటున్నారు. అంటే సెక్షన్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూసుకుంటే క్యాబినెట్ మినిస్టర్ అంటే ఓత్ తీసుకోవాలి. నేను గవర్నర్ గారు నాకు ఓత్ ఇవ్వలేదు, నేను క్యాబినెట్ మీటింగ్స్ కూడా నన్ను పిలవరు. సో నాకు ఏం హోదా లేదు స్టేటస్ యాజ్ అ క్యాబినెట్ మినిస్టర్. లోదా కమిటీలో క్లియర్గా ఉంది, దాంట్లో క్యాబినెట్ మినిస్టరా కాదా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ రాయడం జరిగింది. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, నా గురించి ఎవరు కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయలేదు. అజరుద్దీన్ పైన ఏదైతే కంప్లైంట్ చేసినారో, ఇలా నీ పైన ఆరోపణలు ఉన్నాయని, నా పైన ఎవరు ఆరోపణలు చేయలేదు. కానీ నేను
ఇంతకుముందు వార్తలు ఉన్నాయని చెప్పి నేను ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్నాను. లోధా కమిటీ రిఫార్మ్స్ని డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేయడానికి మేమందరం కూడా ఉన్నాము, సహకరిస్తాము. రేపు కూడా ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వివేక్ గారు. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో హెచ్సిఏ ఎలక్షన్స్ ఇక్కడే ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్నాయి. మరి ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే వివేక్ ప్యానెల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. విద్యుత్ జయసింహ కూడా ప్రెసిడెన్షియల్ బరిలో ఉన్నారు. అయితే వివేక్ ప్యానెల్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తోంది. 10 గంటలకు ఎలక్షన్స్ మొదలు కాబోతున్నాయి. మరి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. కెమెరామెన్ విశ్వరూప్తో పూర్ణిమ, TV9 హైదరాబాద్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు మరి కాసేపట్లో మొదలు కానున్నాయి.